హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన కొన్ని విషయాల మీద మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా 6 గ్యారెంటీల విషయంలో ప్రజల్ని ప్రభుత్వం ఎలా మోసం చేస్తుంది, ఎన్నికల ముందు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనే విషయాలు వెల్లడించడంతో సహా ముఖ్యంగా వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తుంది. అయితే ఈ విషయం మీద మొన్న వైసీపీ పార్టీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు. ఏంటంటే మేము ఈ 5 సంవత్సరాలు ఉన్నంతకాలం మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు కదా. ఆ వ్యాఖ్యలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో కౌంటర్ ఇచ్చారనమాట. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. సార్, మీరు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జనవరిలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారో. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఆయన రాజకీయాలకి సంబంధించిన నేత కాదు, ఆయన ఏదో లక్కులో ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాస్ ర్యాగింగ్ చేశారు. దీనిని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చూశారు కదా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇది అని చెప్పేసి. చూడాలి మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.